తొర్రూరు మున్సిపాలిటీలో హైటెన్షన్ నెలకొంది. మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన పదవుల కోసం నిన్న నుండి ఉద్రిక్త వాతావరణం తొర్రూరులో అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి కూడా పోలీసు బందోబస్తు భారీ బలగాలు అయితే దిగడం అయితే జరిగింది. ఇక్కడ సెక్షన్ 144 BNS 163 అయితే అమల్లో ఉంది. దాదాపుగా 200 మీటర్ల వరకు ఇక్కడ ఎవరు రాకూడదని కూడా పోలీసు వ్యవస్థ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తొర్రూరులో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా మెజార్టీ స్థానాలు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలవుతుందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు కదా. అక్కడున్న 16 స్థానాలలో 8 స్థానాలు మరి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం అయితే జరిగింది. మరి 7 స్థానాలు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడం అయితే జరిగింది. ఎక్స్ అఫీషియల్ సంబంధించిన ఓట్లు ఇక్కడ కీలకంగా మారుతున్నాయి. ఇక్కడ పాలకుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి అయితే అక్కడ ఎక్స్ అఫీషియల్ ఓటు అయితే అక్కడ వినియోగించుకొని ఉన్నారు. అదేవిధంగా కడియం కావ్య, వరంగల్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారు కూడా అక్కడనే మరి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. అయితే అక్కడ 7+2 8 9 అవుతున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఈ 9 ఓట్లతోని మరి కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన పదవులు దక్కించుకోవాలని ప్రణాళిక చేస్తూ ఉంది. కాదు, కడియం కావ్యకి వరంగల్ సంబంధించిన మున్సిపాలిటీలో ఓటు, ఎక్స్ అఫీషియల్ ఓటు అక్కడ ఉంది, ఇక్కడ వేయడానికి తను అనర్హులు అన్నట్టుగా నిన్న బీఆర్ఎస్ నేతలు కూడా ఎన్నికల కమిటీకి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. కడియం కావ్య గారు అక్కడికి రావద్దు, అక్కడ ఓటు వినియోగించుకోవద్దని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా నిన్న ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్యాంపులకు నుండి డైరెక్ట్ అక్కడ ఎన్నికల ఆఫీసర్ ముందుకైతే వాళ్ళనైతే వాళ్ళ యొక్క బలాన్ని చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్ననే చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన పదవులు డిక్లేర్ అవుతుండే, కానీ అక్కడున్న గందరగోళానికి ఈరోజు వాయిదేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి కూడా ఆ గందరగోళం అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తొర్రూరు వాతావరణంలో కూడా కొంత పొలిటికల్ హీట్ ఎక్కిందని కూడా చెప్పచ్చు. రాజకీయాలు మొత్తం మామిడాల యశస్విని రెడ్డి వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ ఎట్టయినా సీటు దక్కించుకోవాలని కొంత పట్టుదలతో ఉన్నాడు కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎత్తుకి పై ఎత్తి వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీటుగా పోరాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కీలకంగా ఎక్స్ అఫీషియల్ సంబంధించిన ఓట్లు కీలకంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మరి ఎంపీ కడియం కావ్య వీళ్ళిద్దరు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తే అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే వెళ్ళే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా కడియం కావ్యను రాకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు ముందు నుండి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే మరి అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వ్యూహాలకి ప్రతివ్యూహాలుగా నడుస్తూ ఉన్నాయి రాజకీయాలు. అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉదయం నుండి అక్కడ మోహరించిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు కూడా తొర్రూరు సంబంధించిన మున్సిపల్కి ఎవరు కూడా పరిస్థితిలో రావద్దు, ఆ పరిధిలోకి రావద్దు, 200 మీటర్ల దూరమే ఉండాలి అన్నట్టుగా వ్యక్తులకైతే, సాధారణ ప్రజలకైతే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు, అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న ఎంపీలు మాత్రమే అక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన వాటిని కార్యాలు చూసుకోవాలి, అంతేగాని అనవసరంగా అక్కడికి రాకూడదు అన్నట్టుగా పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తొర్రూరులో కొంత హై అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. అక్కడున్న పోలీస్ బృందాలు కూడా మోహరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.